నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఆగస్టు 15 ఎర్రకోట మీద ప్రధాని మోదీ జెండా ఎగరవేయడము, అక్కడ అంటే ప్రధాని హోదాలో ఉన్నవారు ఎవరైనా సరే జెండా ఎగరవేస్తారు, స్పీచ్ ఇస్తారు. రాబోయే రోజుల్లో ఎలా పార్టీ తరపు నుంచి ముందుకు తీసుకెళ్తాము అన్న అనేక అంశాలను అక్కడ తెలియజేస్తారు. బట్ ఈసారి గతంతో పోలిస్తే ఈసారి మోదీ స్పీచ్లో పాస తగ్గిందనేది సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, రేపు ఎలా ముందుకెళ్తామన్న అంశాలకు సంబంధించి ప్రస్తావన కన్నా అంటే దేశంలో మేధో దొంగలు పడ్డారు అన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తూ దిమాగి నక్సల్స్ అంటూ, అంటే ఆల్రెడీ ఆపరేషన్ ఖగార్తో నక్సలిజాన్ని అంతం చేసినప్పుడు మరి దిమాగి నక్సల్స్ అనే వాళ్ళు ఎక్కడా కొత్తగా పుట్టుకొచ్చారు అన్న అంశానికి సంబంధించి మేధావులంతా ఏకతాటిపైకి వచ్చి ఇప్పుడు అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రధాని మోదీ గారి దృష్టిలో దిమాగి నక్సల్స్ అంటే ఎవరు, ఎందుకు ఆ పదాన్ని వాడారు, ఏం ఆ వేదిక నుంచి వెళ్ళి ఈ హెచ్చరిక జారీ చేశారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ మెంబర్, అలాగే మోడీ టీంలో ప్రధాన మెంబర్ తుర్కా నరసింహులు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో భారత సమాచారం. నరసింహులు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటి ప్రధాని మోదీ గారి స్పీచ్లో ఈసారి కొంత మునుపటి ధాటి కన్నా ఈసారి ఆ ధాటి కనిపించలేదు, ఏదో మమ అనిపించేటట్టు మాత్రమే ఉంది అన్న ఒక వాదనను చాలా గట్టిగా వినిపిస్తున్నారు. స్పీచ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే గతంతో పోలిస్తే కొంత స్వరం తగ్గింది అనేసి అన్న ఇది కంక్లూజన్కి వస్తున్నారు. మీరేమంటారు? ఎప్పుడు మాట్లాడారు? మొన్న ఆగస్ట్ 15 ఎక్కడ? ఎర్రకోట మీద. దాటిందమ్మా. మరి సమాజ సేవకులు వారు, దేశ సేవకులు. హనుమంతుడు కనుక రామాయణంలో ధర్మరక్షణకు రామునికి ఎట్లా సేవ చేస్తారో దేశం అలా సేవ చేస్తారు. మరి ఎవరి మీద దాడి చేయమంటారు, ఎవరి మీద మీరు గట్టిగా అంటామంటారు వాళ్ళు? మీరు ఆ స్పీచ్లో ఏం పవర్ అంటే అర్థం కావట్లేదు మీరు అనేది. మోదీ గారి మాటలు ఎదుటి వాళ్ళని ఎలా మంత్రముగ్ధుల్ని చేస్తాయి, ఆయన సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని స్పీచ్ని ఎంత అద్భుతంగా ఇస్తారు అనేది మీలాంటి మేధావులకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించే గతంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈసారి కొంత బీజేపీలో ఆ ఎఫెక్ట్ తగ్గింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. బీజేపీలో ఎఫెక్ట్ ఏం తగ్గలేదు, కాకపోతుందంటే అప్స్ అండ్ డౌన్స్ కొంచెం అలా లెక్క వస్తూ ఉంటాయి అంతవరకు. కానీ బీజేపీ వేవ్ ఎప్పుడు తగ్గదు, ముందుకు పోతూనే ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఈ భారతదేశ యొక్క మూల సూత్రాలని ఆధారంగా చేసుకుంటే దీనికి వేర్లు ఉంటాయి. ఇక్కడ విదేశీ భావజాలం కాదు, లేదా విధర్మీయత కాదు, వేరే మతాలు కాదు, వేరే జాతి పురుషులు కాదు ఇక్కడ చేసింది. ఇక్కడ మొత్తం వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, ధర్మము, తర్వాత సనాతన, వీటన్నిటి బేస్ చేసుకొని ప్రతి వ్యక్తిలో దైవం చూడాలి, ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలి. వ్యక్తి అభివృద్ధి, దేశ అభివృద్ధి, మానవ అభివృద్ధి, దేశ అభివృద్ధి, అట్టడు భాగన అభివృద్ధి, ఇవన్నీ పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది తప్ప వీటన్నింటినీ బీట్ చేయడానికి ముందుకు ఏ పార్టీ మాకు అడ్డు కాదు. ఎవరికి మేము భయపడి కానీ లేకపోతే అట్లనే బెదిరియడం కానీ భయపడడం కానీ, బెదిరించేది ఎవరికి? పశు లక్షణం. బెదిరించేది, భయపడేది బానిస లక్షణం. పశు లక్షణం కాదు, బానిస లక్షణం కాదు. బానిస వేరే వాళ్ళన్నట్టు మీరన్నట్టు మీరు సమాధానం చెప్పని అవసరం లేదు. ఆయన బెదిరియలేదని, లేదా భయపడలేదని, లేదా ఇంత గట్టిగా మాట్లాడలేదని. కాబట్టి ధర్మం ఏంటంటే మనిషిగా ఉండాలి, ఎదుటి వ్యక్తికి సేవ చేయాలి, ప్రతి వ్యక్తిని గౌరవించాలి, ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతిని మమేకమై జీవించాలి. గాలి, నీరు, అగ్ని, ఆకాశం, తోటి జీవులు, తోటి వ్యక్తులు అందరిలో ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్స్ని చూసుకొని ముందుకు పోవాలి. ఆ విధంగా మాట్లాడతారు కానీ భయపెట్టడం అనేది కాదు, భయపడడం కాదు, అటు బానిస మెంటాలిటీ కాదు, అటు జంతు మెంటాలిటీ కాదు. అలాంటి మా లక్షణం అది, మా పార్టీ లక్షణం, మా కార్యకర్త లక్షణం అది. ఆ వారు అట్టే విధంగా అదేవిధంగా బ్యాలెన్స్గా మాట్లాడనమాట. ఎదుటోళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మాకు గిట్లా మాట్లాడదు గట్లా మాట్లాడదని. అందరూ సాటిస్ఫై చేసినట్టు మేము మాట్లాడలేం కదా, మాట్లాడరు కదా. మోడీ గారు రకరకాలు ఉంటారు, తీవ్రవాదులు ఉంటారు, విదేశీయులు ఉంటారు, తీవ్రవాదులు ఉంటారు, విదేశీ భావజాలకు ఉంటారు, మార్క్స్ లెనినిజం కావాలంటారు కొంతమంది ఇమ్మీడియట్ కూలాలంటూ రకరకాల దేశాన్ని మొత్తం మార్చాలి, మతంగా మార్చాలని చూస్తారు. ఇక్కడ రాముని తిడతారు, కృష్ణుని తిడతారు, వెంకటేశ్వర స్వామిని సైతాన్ అంటారు. వీళ్ళందరి గురించి సాటిస్ఫై చేయడానికి మాట్లాడడానికి అందరిని సాటిస్ఫై చేసే మాటలు ఉండవు, బ్యాలెన్స్గా ఉంటాయి, అందరికి కామన్గా ఉంటాయి అన్నట్టు. కామన్ ఎడ్యుకేషన్ కానీ, కామన్ సివిల్ కోడ్ కానీ, కామన్ లా కానీ ఉండాలని చెప్పేసి ఉంటాము. అదేవిధంగా న్యూట్రల్గా బ్యాలెన్స్గా ఉంటాం తప్ప వారి స్పీచ్ ఎగడం దిగడం తర్వాత వాళ్ళనాడు వీళ్ళని ఉండదు. దాంట్లో మీరు
మామూలుగా అయితే తాము చేసిన విజయాలను చెప్పుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఇంక ఇప్పుడు గత పాలకులు చేసిందని చెప్పుకోవడానికైతే ఆస్కారం లేదు. ఎందుకంటే 2 టర్మ్స్ బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటి ఆ 2 టర్మ్స్లో మేము చేసినవి ఇవి అని చెప్పుకుంటూ వెళ్తూ రాబోయే రోజుల్లో ఇంకేమేం చేస్తాము అన్నది చెప్తారు. కాకపోతే ఈసారి ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో ఒకటి సప్తధార గురించి తప్పితే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ దేశ పురోభివృద్ధి ఎలా ముందుకెళ్తుందన్న విషయాలు ఆయన చెప్పలేదు అన్నది మేధావి వర్గం కోట్ చేస్తుంది. దీని గురించి ఏమంటారు? మేధావి వర్గం అంటే ఎవరు చెప్తారు? మేధావి అంటే ఏంటని మనం అది చెప్తారు, అర్థం కావట్లేదు. మేధావి అంటే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తెలిసిన వాళ్ళ మేధావి అంటే, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్ తెలిసిన వాళ్ళ, ఉపాధి గురించి తెలిసిన వాళ్ళ, లేకపోతే జాగ్రఫీ తెలిసి రిసోర్సెస్, మానవ వనరులు, సహజ వనరులు ఏకం చేసి దేశం ఎట్లా అభివృద్ధి కావాలని చెప్పేసి ఎనర్జీ చేసి చెప్తా మేధావులు అంటే, లేకపోతే విదేశీ భావ మాట్లాడని చెప్పి అన్ని కలిపి ఉండేవాళ్ళు మరి మాట్లాడాలి మాతోటి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మేధావి అంటే చెప్పాలి అట్లా. భారతదేశంలో భారతీయతలు ఉన్నాయి, ఇది మరి ఈ భారతదేశంలో ఉన్న భారతీయ మూలాల నుంచి మొత్తం చెప్పాలి, డిస్కస్ చేయాలి వారు. ఇది మన దేశం ఎట్లా విడిపోయింది, అంతకుముందు ఈ హరప్ప సింధు నాగరికతకు సమాకాలిక నాగరికతలు, ఏదైతే పర్షియా నాగరికత, రోమ్ నాగరికత, గ్రీక్ అని ఎందుకు కొలాప్స్ అయిపోయినాయి, ఎందుకు మరి ఆ దేశాలు నాగరికతలు లేవు, ఆ చరిత్ర, ఆ దేశం చరిత్ర లేకుండా అయిపోయినాయి. మన దేశంలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు వేరే ఏమైనా మరి ప్రపంచంలో ఎప్పుడు ఏ దేశంలో కూడా లేని విశ్వవిద్యాలయాలు మన దేశంలో ఉన్నాయి. అమెరికా మొత్తం అడవి మొత్తం జంతువులు ఉండే రాజ్యం అమెరికా. జస్ట్ 300 సంవత్సరాల క్రితం మధ్యాసియా దేశాలు మొత్తం అక్కడంతా తొండలు గుడ్డు పెట్టిన ఊరు అది. కావాలి కదా. మేధావి అంటే అని చెప్పాలి, దాని మూలాలను చెప్పాలి. మరి ఎవరిని కావాలంటే చెప్పాలి కదా. మేధావి అన్ని తెలిసిన చెప్పాలి. మరి మేధావి అంటే ఉత్తాన మేధావులకు వాళ్ళని సాటిస్ఫై చేస్తలేరు, మాట్లాడతలేరు అంటే మేమని చెప్పండి. మేధావులు అంటే చెప్పాలి మరి, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాలి, మరి ఎంతోమంది బిలో పావర్టీ అని చెప్పాలి, అంతకుముందు ఎందుకుందని చెప్పాలి, మరి కుటుంబ పాలకులు దోషం ఏం చెప్పాలి, దానివల్ల నష్టం ఏం చెప్పాలి, తర్వాత రాజకీయ సంస్కరణలు గురించి చెప్పాలి. మరి ఒకటే కుటుంబం, వాని కొడుకు తర్వాత అదే ఉండి ఒకటే పాటలో లక్షల కోట్లు సంపాదించుకుందు, ఎందుకు ఉండాలని చెప్పాలి. అన్ని అనాలిసిస్ చేయాలి మొత్తం. కామన్ సివిల్ కోడ్ గురించి ఎలా చేయాలి, కామన్ సివిల్ అందరికీ ఒకటే చట్టం గురించి అనాలిసిస్ చేయాలి. అసలు ప్రపంచంలో ఎక్కడ లేని చట్టాలు భారతదేశంలో ఉన్నాయి. ఎందుకంటే మీరు చైనా తీసుకోండి, లేదా ఏ దేశంలో చూసుకోండి, ఒకటే చట్టం ఉంది అందరికీ. కానీ భారతదేశంలో ముస్లిం పర్సనల్ అని, వీడు 10 మంది పెళ్లి చేసుకోవచ్చు అని, వీడు ఇట్లా మత విద్యాలయాలు నెలకొచ్చు అని, మనకి ఇట్లుండదు. అందరికీ సమాన ఎడ్యుకేషన్ కావాలంటే మళ్ళీ వాడరు, మేధావులు రావాలి కదా. అదే మేధావులను క్వశ్చన్ చేస్తున్నాం, అందరికి సమాన ఎడ్యుకేషన్ కావాలన్నా కావద్దా? ఒక ఆదివాసీ పిల్లగాడు కేసీఆర్ మనవరాలు ఒక స్కూల్ చదవాలన్నా వద్దా? లేకపోతే ముస్లిం పిల్లలు హిందూ పిల్లలు ఒక దాంట్లో చదవాలన్నా వద్దా? అందరికీ కూడా ట్రైనింగ్ చేయాలి కదా. మరి కామన్ సివిల్ కోడ్ మాట్లాడండి. మరి ఎట్లా సమానత్వం చెప్పండి. మేధావు అంటే కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడండి, కామన్ విద్య గురించి మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడకుండా మేధావులు అంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేసుకోండి? మీ యాక్సెప్ట్ చేయమట్లా మేధావులు అంటే ఎవరిని పడితే వాళ్ళని అనుకున్నప్పుడు మరి లీకేజీలకు సంబంధించి ఎంత జాగ్రత్తగా ఉండాలి, పెద్దపీట అందరికీ సమానంగా ఉండాలి అన్నప్పుడు నీటి విషయంలో జరిగిన పొరపాటు దేశవ్యాప్తంగా ఎంత పెద్ద చర్చ అయిందో మనం చూసాం. స్టూడెంట్స్ జంతర్ మంతర్ దగ్గర ఏ రేంజ్ ప్రొటెస్ట్ చేశారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా వచ్చింది అన్నప్పుడు మీ దగ్గర ఈక్వాలిటీ అది లేనప్పుడు ఇంకొకరు ఏముంటుంది? ఎక్కడో పొరపాటు జరిగిందమ్మా, వాళ్ళు జైల్లో పెట్టారు కదా, పట్టుకోరు కదా, వాళ్ళని ముద్దు పెట్టుకోలేదు కదా, అట్లా ఉంచలేదు కదా. మీ లెక్క లక్షల కోట్లు తీసుకు జైల్లో పడ్డలు మళ్ళీ ముఖ్యమంత్రి చేయలేదు కావాలా, ఆ పార్టీ అధ్యక్షులు చేయలేదు కదా. మీ లెక్క రకరకాల కేసులు పడి తర్వాత ఈ కేసులో పడి జైల్లో పడ్డ వాళ్ళని పార్టీ పదవులు వేయలేదు కదా. మేము అట్లా వేయలేదు కదా. ఎందుకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత కేసులో జైల్లో పడి ముఖ్యమంత్రి అయిన ఉన్నారు కదా, రకరకాల కేసులు పడి జైల్లో పడ్డలో ముఖ్యమంత్రి అయినారు కదా, లక్షల కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు జైల్లో పడ్డ ముఖ్యమంత్రి అయినారు కదా. చూపించండి, మా మంత్రులు చూపించండి. ఏపీలో జైలుకి వెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారనంటే మీరు కూటమిలో భాగస్వామ్యం అవినీతి మీద కాలే, అవినీతి మీద లక్షల ఆయన అవినీతి మీదనే కదా జైలు 50 రోజులు జైల్లో ఉంది. ఎవరు ఏపీ ముఖ్యమంత్రి ఎవరు? అదే చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ గురించి చెప్తాను. సంబంధించే కదా ఆయన మా పార్టీ గురించి చెప్పండి, ఆ పార్టీ గురించి చెప్పకండి, ఆ పార్టీ మా బీజేపీ పార్టీ గురించి చెప్పండి. చంద్రబాబు గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాకు చెప్పండి. మా బీజేపీ పార్టీలో ఇప్పుడు టీం మెంబర్స్ లో మోడీ గారు టీం మెంబర్స్ లో ఉంటే వాళ్ళు చెప్పండి. మీరు మోడీ గురించి లేవనెత్తారు అంటే వాళ్ళతో మేము చెప్తాను అట్లా. అందుకనే ఇప్పుడు దిమాగి నక్సల్స్ అంటూ కొత్త పదాన్ని ఎత్తుకున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్తో నక్సలిజం మొత్తం కంప్లీట్గా రూపుమాపం అనేసామని చెప్పేసి అన్నారు. నర్బల్లో అర్బన్ దాంట్లో నక్సలిజం ఉందని అంటారు. దిమాగి నక్సల్స్ అంటూ కొత్త పదాన్ని లేవనెత్తారు. అసలు మీ దృష్టిలో దిమాగి నక్సల్స్ అంటే ఏంటి అసలు?
దిమాకి నక్సలైట్ అంటే మీనింగ్ కూడా మీకు తెలుసు, చూస్తే వాళ్ళందరూ తెలుసు దిమాకి నక్సలైట్ అంటే. మీరు వాళ్ళు డిక్షనరీలో తీసుకున్నా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే నక్సలిజానికి, కమ్యూనిజానికి, వాళ్ళ సిద్ధాంతానికి భారతదేశంలో తావులేదు. మీరు చూడండి, తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం సాధించాలి, వర్గశత్రువు నిర్మూలన చేయాలి. వర్గశత్రువు నిర్మూలన ఎవరికి వర్గం, ఎవడు వర్గం, ఉన్నోడు లేనోడు వర్గమా, ఈ కులపుడు ఆ కులపుడు వర్గమా, లేకపోతే ఈ ప్రాంతం ఆ ప్రాంతుడు వర్గమా, ఎట్లా వర్గాలను నువ్వు క్రియేట్ చేస్తావు? రెండు వర్గాలని నీలోనే మన ఇంట్లోనే భావజాలు ఉంటాయి. కాబట్టి దానికి తావు ఎక్కడ మీరు చెప్పండి? దానికి తావు ఉంటుందా? వర్గశత్రువు నిర్మూలన తావు ఉంటుందా? తుపాకు గుట్ట రాజ్యం తావు ఉంటుందా? శ్రామిక రాజ్యం నిర్మించి ఇవన్నీ మొత్తం నాశనం చేయాలి తావు ఉంటుందా? లేకపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకు బట్టి పోరాడతా అని సాధ్యం ఉంటుందా? నువ్వు ఎర్రజెండా అంతిమ సిద్ధాంతం ఏందమ్మా? ఎర్రజెండా ఇస్తే మీకు తెలుసా? ఎర్రజెండా అంతిమ సిద్ధాంతం శ్రామిక రాజ్యాన్ని సాయుధ పోరాటంతో సాధించాలి. సాయుధ పోరాటంతో కొత్త రాజ్యాంగాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు చైనా చేసుకుంది కొత్త రాజ్యాంగం కదా, వాళ్ళకి ఏ రాజ్యాంగం ఉండదు, అదే రాజ్యాంగం, అదే కమ్యూనిస్ట్ రాజ్యాంగం అదే ఉంటుంది కదా. కాకపోతే వితిన్ ద దాంట్లో మాడిఫై చేసుకుంటారు. మన దాంట్లో అలాగే మరి వాళ్ళకి తావులేదు కాబట్టి మోడీ గారు తావులేదు వాళ్ళకి లేదు కదా. అసలు ఆ జెండాకే తావులేదండి దేశంలో. ఆ భావజాలకి తావులేదు, ఆ భావజాలకి భారతీయులు తావులేదు. మన భారతదేశం వేరు. అందరినీ గౌరవించడం, సర్వేజన సుఖనే భావంతో ఉంటాం మనం. అందరినీ గౌరవించడం, అన్ని మతాలు సమానంగా ఉండాలంటాం, అన్ని కులాలు మంచి గౌరవించడం, సామాజిక సమానత్వ దీంతో దైవత్వంతో వస్తుంది, స్పిరిచువాలిటీ వస్తుంది. ఆ స్పిరిచువాలిటీ అండ్ రినౌన్సియేషన్ ద బేసిక్ సోల్ ఆఫ్ ద ఇండియా అంటాడు. స్పిరిచువాలిటీ త్యాగము, స్పిరిచువాలిటీ దైవత్వం అంటే సనాతనం ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఇది ఆ బేస్ చేసుకొని భారతీయత ఉంటుంది. అది భారతీయ దేశంలో భారతీయతలో కమ్యూనిజానికి తావు లేదు, నక్సలిజానికి తావు లేదు, వాళ్ళ సిద్ధాంతానికి తావు లేదని చెప్పేసి దానికి మేధావులు అని చెప్పుకుంటూ ఉంటారు కదా, సూడో మేధావులు అని. నేను సూడో మేధావులు అంటున్నా, వారు దిమాకి అని చెప్పిన అని చెప్తున్నారు. కాబట్టి మేము దాన్ని పూర్తిగా బలపరుస్తాము. మోడీ గారు అన్నదాన్ని 100% మేము బలపరుస్తాము. వాళ్ళ ఆలోచనలకు భారతదేశం తావులేదు. తరిమి కొడతారు ప్రజలు, తరుముతారు, పార్టీ లేకుండా పోయినరు. నరసింహ గారు అంటే మీరు ఏది చెప్పినా దానికి కరెక్ట్ అని ఉంటేనేమో మంచి మేధావులు, దానికి వ్యతిరేకంగా మాట్లాడితే దిమాగి మేధావుల. దేనికి వ్యతిరేకం? తుపాకి బట్టి పోరాటం అంటున్నాము మేము. మీకు అంతిమ సిద్ధాంతం మీరు చెప్పండి. అది మీకు కమ్యూనిజం యొక్క అంత మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానము, పరిణామాత్మకవాదము, చిన్నగా మొత్తం వర్గశత్రువులు నేర్పాలి, పరిణామాత్మకం, గుణాత్మకవాదము, గుణాత్మక మార్పుని ఇమీడియట్ తుపాకి బట్టి నేర్పాల్చాలి. పరిణామాత్మకవాదము, గుణాత్మకవాదం అనేది వాళ్ళ యొక్క బేస్ అనేటది. మాకెట్నో స్పిరిచువాలిటీ, రెవెన్సేషన్, త్యాగం ఎట్నో వాళ్ళకు పరిణామాత్మం, గుణాత్మకం, తుపాకి రాజ్యం, తుపాకి గుట్ట, వర్గశత్రువులు వాళ్ళకి అది బేస్ అనేటది. కానీ వాళ్ళకి తావులేదంటే నా భారతదేశంలో. అందుకని దాని గురించి ఇవ్వలేనా దిమాగ్ అని అంటాం మేము. ఇప్పుడు అక్కడ అప్పుడు దిమాగి అని అంటే అప్పుడు ఆ అర్థం ఉందేమో. ఇప్పుడు ఆయన చేస్తున్న దాంట్లో ఏంటి, సమస్యల్ని ఆయుధంగా చేసుకొని మాట్లాడుతున్న మేధావి వర్గానికి ప్రతిపక్షాలు సమస్యల్ని ఆయుధంగా చేసుకొని పోరాడుతున్నట్టు మరి సమస్యని ఆయుధంగా చేసుకొని వాళ్ళు ఏం వదిలేయలే. వాళ్ళు ఎర్రజెండ అంటే దాన్ని వదిలేయలే. ఎర్రజెండ భావజాలమే అది, ఎర్రజెండ అంతిమ లక్ష్యమే అది, పెట్టుబడిదారు అంతిమ లక్ష్యమే ఈ డీప్ స్టేట్ అను. కాబట్టి వాళ్ళు ఏమి వదిలేయలేదమ్మా. కమ్యూనిస్టులు వాళ్ళు ఏమి వదిలేయలే. మరి వదిలేస్తే పెట్టమని చెప్పు, సుభాష్ చంద్రబోస్ని పూజించమని చెప్పు, రాముని పూజించమని చెప్పు, వేదాలని గౌరవించని చెప్పు. ఈ దేశంలో ప్రపంచంలో ఎప్పుడు లేని విద్యా వ్యవస్థలు ఉండే. నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయం, నాగార్జున యూనివర్సిటీ, వల్లభి యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు అప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఉండే. అసలు ప్రపంచం మొత్తం అంధకారం. ఆఫ్రికా దేశంలో ఉంటారు అనాగరికలు, అమెరికా దేశంలో అట్లా ఉండే, మధ్యాహ్న దేశంలో కూడా అట్లా ఉండే. ఎక్కడ లేకుండా ఓన్లీ భారతదేశం, ఈ అఖండ భారతంలో ఎన్ని ఉండే. అందరూ ఎంతోమంది, ప్లేటో, స్టూటో, అరిస్టాటిల్, మధ్యాహ్న దేశం చాలామంది, తర్వాత మోడర్న్ వాళ్ళు కూడా వచ్చారు, పాయియాన్, ఓవెన్సాంగ్, వీళ్ళందరితో నేర్చుకుని పోయినారు. మా ప్రపంచంలో ఎక్కడో అప్పుడు యూనివర్సిటీ. దాన్ని గౌరవించవు. మీరు రాముడు జరగలేదంటాడు, కృష్ణుడు జరగలేదంటాడు, మహాభారతం జరగలేదంటాడు, ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఉండే, శాస్ట్రాలికల్ ఎవిడెన్స్ ఉండే, అన్ని క్లియర్ చేయడం మమ్మల్ని నోరు తెలుసుకుంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు. దేని గౌరవించుకుంటారా? మీ గౌరవం మీరు దేని గౌరవించరు? భారతదేశంలో కమ్యూనిస్టులు వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకు అవకాశం లేదు భారతదేశంలో. కాబట్టి మోడీ గారు కట్టున్నాడు 100%. సైన్స్ పరంగా ఏది చెప్పినా జనాలు రిసీవ్ చేసుకోవడానికి చాలా రెడీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అటు మీ భావజాలం నుంచి వస్తుందా, లేకపోతే కొంతమంది కావాలనే సంజయ్ గారు మీరు సైన్స్ అన్నారు కదా,
సైన్స్ అనే వేదాలు లేని సైన్స్ లేదు, వేదాలు లేని సైన్స్ లేదు. మేము ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తాం మీకు. మన ఆచరణలో మేము బొట్టు పెట్టుకున్న కానీ పసుపు వచ్చిన మొత్తం సైన్స్ ఉంటుంది, ఆకులు పెట్టినట్టు సైన్స్ ఉంటుంది. అదొకటి కాదు సైన్స్ ఉంటుంది, అదొకటే కాదు. మనం ఇంట్లో పప్పు దినుసులు స్పైస్ వాడుకున్న సైన్స్ ఉంటుంది, మన ఆలోచనలో సైన్స్ ఉంటుంది. మన రోజు మనము నక్షత్రం చెప్తాం కదా, నక్షత్రంలో సైన్స్ ఉంటుంది, అశ్విని భరణి, దాంట్లో సైన్స్ ఉందో నేను చెప్పగలుగుతా. సైన్స్ తర్వాత మనము 3-4 సంవత్సరాల తర్వాత కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇప్పుడు వస్తే చెప్పగలుగుతాం, అది సైన్స్. మీరు తెలుసా ప్రపంచంలో కలియుగం అంటే మీకు ఐడియా ఉందిగా 4,30,000 దాన్ని కూడా సైన్స్ చెప్తుంది. ఎందుకంటే నేను చెప్పగలుగుతాను, మీరు ఏందో అడగండి నేను చెప్తాను. సైన్స్ 4 సో వారానికి 7 రోజులు చెప్పండి నేను చెప్పగలుగుతాను, నేను సైన్స్ చెప్తాను. నేను ఎవరానికి 7 రోజులు మనమే చెప్పినాం. అదే సైన్స్ మీరు చెప్పండి, నెలకు 30 రోజులు ఎందుకంటే సరే ఓకే మీరు సైన్స్ అని నన్ను క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ అడుగుతా, మీరు ఏం చదువుతారు? మీరు సైన్స్ తోట మమ్మల్ని సైన్స్ అని మాకు వెత్తు పెట్టి మమ్మల్ని బాగా ఎందుకు ఇప్పుడు సైన్స్ కి భగవంతుణ్ణి మీ బీజేపీ నాయకులు ఇంక్లూడ్ చేసి జై శ్రీరామ్ అనకపోతే మనకు మనుగడ లేదు, జై శ్రీరామ్ అని ఎత్తకపోతే మన జీవన విధానం ముందుకు సాగదు, జై శ్రీరామ్ అనకపోతే వాళ్ళు మూర్ఖులు, అసలు జై శ్రీరామ్ అనకపోతే దేశద్రోహులు అనేసి అంటూ ఈ ముద్రను వేస్తున్నారు కదా. ఈ సైన్స్ ని ఎంతమంది ఎలివేట్ చేస్తున్నారు? అదే కదా ఇప్పుడు దిమాగి మీద ఇప్పుడు నువ్వు 2 క్వశ్చన్లు ఇష్టం నాకు. అది ఒకటం దేవుడు అని ఇష్టం, ఒకటం రాముని పెట్టిన, అదే కదా. అవును, రాముడు అదే పుణ్య పురుషుడు, యుగ పురుషుడు, ఆదర్శవాది, రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరి దేశంలో గౌరవించాలి. రాముని గౌరవించి కూడా దేశద్రోహి, ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నాడు కాబట్టి. రాజ్యాంగంలో పొందబరిచి ఉన్నది రాముని విగ్రహము, సరస్వతి విగ్రహం పొందబడుతుంది కూడా, సరస్వతిని ఏమన్నా కానీ రాముని ఏమన్నా కానీ వాళ్ళు శిక్షార్హతులు కాబట్టి రాముని వ్యతిరేకించిన వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగం శిక్ష పడుతుంది. రాముడు అయిపోయింది. ఇక దేవుడు అంటారు ఏం చెప్పండి? రాజ్యాంగంలో ఉంది మీకు తెలవదు. అరే రాజ్యాంగంలో 3వ భాగంలో హక్కులనే ఎన్నో రాజ్యాంగంలో ఈ సరస్వతి బొమ్మ ఒరిజినల్ రాజ్యాంగంలో మీరు చూడండి, మంచిగా లిఖించబడి మంచి కలర్ వేసి రాజ్యాంగంలో బొమ్మ ఉంటాయి. రాజ్యాంగంలో ఒరిజినల్ రాజ్యాంగం బుక్లో రచించిన రాజ్యాంగం పుస్తకంలో ఒక ఆదర్శమూర్తిగా మనం పెట్టుకోదామా, ఆచరణీయమైన ఆదర్శమూర్తిగా అన్న బొమ్మ పెట్టుకుంటాం కదా, సరస్వతి బొమ్మ పెట్టుకుంటాం కదా. మరి సరస్వతి బొమ్మని ఒక దిగంబర్గా బొమ్మ తీస్తే మనం ఏమని చెప్తాం చెప్పండి? మేము ఏమని చెప్తాం చెప్పండి? అది కాబట్టి ఏంటంటే రాముడు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. రాముని వ్యతిరేకించిన వాళ్ళు దేశద్రోహాన్ని ఖచ్చితంగా మేము ముద్రేస్తామంటే మీరు అన్నారు కదా, ఇంకెక్కువ నేను స్ట్రెచ్ చేసి అంటాను నేను. మీరు అన్నారు కదా వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు, ఖచ్చితంగా రాముని కృష్ణుని వ్యతిరేకించిన దేశద్రోహాలు అంటాం మనం. ఎందుకంటే ఈ దేశానికి ఇవాళ మతాలు పుట్టినప్పుడే 100,000 సంవత్సరాల నుంచి ఆదర్శం భగవద్గీత పెట్టింది. వేదాల నుంచి ఇవన్నీ వచ్చినాయి. ప్రతి ఒక్క మతాలు ఒక సారాంశం కూడా వేదాల్లో ఉపనిషత్తులు ఉంటుంది. మన వేదాల్లో ఉపనిషత్తులు లేనిది ఏది మతంలో కానీ ఆధ్యాత్మిక కానీ ఒక ఆయుర్వేదం కానీ ధనుర్వేదం కానీ యుద్ధ విద్యలు కానీ ప్రపంచంలో అన్ని ముందు మనం తెలుసుకున్న విశ్వవిద్యాలయాలు కానీ మనం వేసుకున్నాం, మన పుష్ప విమానం మనం తెలుసుకున్నాం. సుశ్రుతుడు ఈ మధ్య సుశ్రుతుడిని చూసారా, స్కాట్లాండ్లో ఇంగ్లాండ్లో సుశ్రుతుని పూట పెట్టిన పురాతన కాలంలో ఆర్యభట్ట, సుశ్రుడు, చరకుడు వాళ్ళు 100,000 సంవత్సరాల క్రితంలో సుశ్రుతుడు ఆపరేషన్ చేశారు. ప్రతి ఒక్క ఆపరేషన్ చేశారు మనకు. తర్వాత ఆయుర్వేదంతో ప్రతి ఒక్క మందులు మనం ఇచ్చినాం, మందులు మనం అనుకున్నాం, ఆపరేషన్ మనం అనుకున్నాం, అన్నీ మనం అనుకున్నాం కదా. అన్ని అనుకున్నప్పుడు దీన్ని యొక్క మూర్ఖత్వం దీన్ని అంటే ఎవరి నుంచి చెప్పాలి. మీకు సైన్స్ చెప్తా ఉంటాను నేను. యుగ పురుషుడు ఆచరణీయము అని అంటే మంచిని తీసుకోవడంలో తప్పులేదు. తీసుకోకపోతే మీరు దేశద్రోహులు అనకపోతే మీకు భారతదేశంలో ఉండే హక్కు లేదు అని అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎందుకంటే రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగం తీసేయని చెప్పి మీరు రాజ్యాంగంలో కృష్ణుడు రాముని ఫోటో పెట్టారు, తీసేస్తారు మీరు దమ్మట పోటాడండి కదా, మీకు క్లారిటీ ఉండాలి. మీరు రాముని ఫోటో రాజ్యాంగంలో తీసేయండి, సరస్వతి ఫోటో రాజ్యాంగంలో తీసేయండి, పోతే ఉద్యమం చేయండి. మరి రాజ్యాంగం ఉంది కాబట్టి మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాబట్టి అంటాం మేము. మీకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు కాబట్టి, ఈ దేశం మీద నమ్మకం లేదు కాబట్టి, ఈ దేశ వారసత్వం మీద నమ్మకం లేదు కాబట్టి మీరు రాముని కృష్ణుని వ్యతిరేకిస్తారు, సరస్వతిని వ్యతిరేకిస్తారు అంటారు. నేను దీనిలో ఏదైనా అడిగితే దాని మీద నిలబడాలి, స్టిక్ అని నిలబడాలి కదా. స్టిక్ అని నిలబడకుంటే ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది కాదు అది. మేము నిలబడుతాం. మేము రాజ్యాంగంలో రాముడు ఉన్నాడు, రాజ్యాంగంలో సరస్వతి ఉంది, సీత ఉంది, మేము గౌరవించుకుంటున్నాం, గౌరవించాలి. రాజ్యాంగంలో ఏదున్నా ఏ ఓడున్నా అది గౌరవించాలంటాం. ఇలాంటి మత రాజకీయాలు తప్పితే మతంలో ఎన్నో ఉన్న మార్గాలు వేరైన జాతీయ భావంతో సోదర భావంతో ఉండాలని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ ఎంఐఎం సహకరిస్తూ మతం దేశాన్ని విడిపోవాలని చెప్పి ముస్లిం లీగ్కు సహకరిస్తూ మతం తెలుసా. తర్వాత ఏదో కుటుంబం ఉంది, పెద్ద కుటుంబం, దేశాన్ని పరిపాలించే స్వాతంత్రం ఇచ్చిన కుటుంబం చెప్పుకుంటుంది. ఏది కాంగ్రెస్ పార్టీని మార్చి వాళ్ళ పార్టీని పెట్టుకుని చేయకూడదు పెట్టుకుని తర్వాత మీ ఎక్కడో పుట్టి ఇక్కడ దేశానికి వచ్చేసి తర్వాత మొగుళ్ళ వారసులుగా
ఔరంగజేబు వారసుని బాబర్ని పూజిస్తారు పోయి అది కాదుగా మతం. అది చూపించండి మతం ఎక్కడుందో భారతీయ జనతా పార్టీకి. హిందుత్వం అంటే మతం కాదు, హిందుత్వం అంటే ఆత్మది, భారతదేశం ఆత్మది. తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలు అట్లా, హిందుత్వం అంటే ఆత్మ, అది భారతదేశము. హిందుస్థాన్ లిమిటెడ్, హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ ఆఫ్ దిస్ మట్టి పుత్రుల యొక్క లైఫ్ స్టైల్. అది సనాతన ధర్మం, సనాతన ధర్మాన్ని జోడించేసే కదా హిందుత్వాన్ని. ఖచ్చితంగా జోడించే కాదు, సనాతన ధర్మంలో ఒక భాగం. సనాతన ధర్మది సనాతన ఆది అంతం లేనిది, సర్వజనీనమైనది, అందరూ ఆచరించవలసింది. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు ఆచరించాలి. ఎందుకు ఆచరించాలి మీరు క్వశ్చన్ చేసి చెప్తాను నేను. ఎందుకు ఆచరించాలమ్మా? నీరు ఉండాలి. నీరు పొల్యూషన్ లేకుండా మనం బతాం. అడవి తల్లి ఎందుకంటే అడవి మంచిగుంటేనే వర్షాలు పడితే మనం మంచిగుంటాం. భూమాత అంటాం, భూమి మంచిగా ఉండాలి, భూసారం మంచిగా ఉండాలి, భూమి పొల్యూట్ కాబట్టి మనం బతాం. అంతే కదా, తోటి మనుషులు ఎత్తుండాలి అని చెప్తాం. మా విదేశీ మతాల్ని మనల్ని చంపినా కానీ, మన లేడీస్ని ఎంతోమందిని ఎత్తుకొని పోయినా కానీ, మన గుళ్ళు గోపురాలను కూలగొట్టినా కానీ వాళ్ళని కూడా పల్లెటూరులో మా ముస్లిమ్స్ వాడు అంటాం మనం. వాడు ఏమంటాడు, వాడు ఇక్కడ ఉన్నా కానీ ఎక్కడ పూజిస్తాడు, వాడు బాబర్ని అక్బర్ని జహాంగీర్ పేరు పెట్టుకుంటాడు, అయినా కానీ అని గౌరవిస్తూ ఉంటాడు. అలాంటి భారతదేశం చూడమండి, ఏ మతంలో చెప్పండి. అది ఆ తత్వము క్రిస్టియన్ మతంలో ఉందా, విదేశీ మతంలో ఉందా చెప్పండి. అది అరే ఒక మతం మీరు క్రిస్టియన్ చెప్పుకుంటే వెంకటేశ్వర స్వామిని ఫోటో ఉంటే మీరు సైతానందరూ ఉంటాడు. మా డ్రైవర్ ఉండవద్దు, వాడు క్రిస్టియన్. అరే నాయన నువ్వు దేవుని కొలకరు, నా బొమ్మలు చూడరు నాయన అంటే రాడు. బొమ్మలు చూసినా రాడు. తర్వాత వాస్తవం చూడు కాదు, అదన్న పూంచడం రాడు. అంటే మైసమ్మ సైతం అంటాడు, మారమ్మ సైతం అంటాడు, వెంకటేశ్వర సైతం అంటాడు, దాన్ని బిడ్డను నేను తిననంటాడు. తర్వాత ఈ బైబిల్లో చెప్పింది అది పెట్టుకో అని చెప్పేసి ఎక్కడ పూర్తిగా మీరు ఏమంటారు మతం అంటే ఎవరిది మతం చూపించండి. ఇలా ప్రపంచ దేశంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో, మోడర్న్ ప్రజాస్వామ్య దేశంలో ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ, అమెరికా అలాంటి దేశాల్లో మతానికి ఒక చట్టం ఉందమ్మా? ఎక్కడ లేదు కదా. మన భారతదేశంలో ఎందుకు ఉండాలి అంటే ఎవరు ముంచుదానికి ఉండాలి? మీరు ఎవరు పెట్టారు? మీరు దేశానికి వచ్చిన మీరెవరు? గాంధీ ఎవరు? నెహ్రూ గాంధీ చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది? రఘుపతి రాజారామనుడు మరి నెహ్రూ చేసిన పనే ఉంది, ఇందిరాగాంధీ చేసిన పనే ఉంది. మొత్తం ముస్లిం పర్సనల్లా 370 ఆర్టికల్, వక్ఫ్ బోర్డు, దేశంలో ఇస్లామైజ్ చేయాలి, హిందువులు ఆపరేషన్ ఇందిరాగాంధీ బలవంతంగా మనకు పెళ్లి చేసేది. ముస్లిమ్స్కి మాత్రం మీరు నలుగురు పెళ్లి చేసుకుని, 5 పెళ్లి చేసుకుని 40 మంది కానండి. మనకు ఒకళ్ళు ఉండాలి, 40 మంది కావాలి, 30 మంది ఉండాలి. 50 ఏళ్ళు ఏమవుతారు? మొత్తం ముస్లిమ్స్ ఎక్కువ పెడతారు. ముస్లిమ్స్ ఎక్కువ పడితే కాంగ్రెస్ ఓటు పడాలి. అది ముస్లిం అంటే కాంగ్రెస్ ముస్లిం వాళ్ళు రేవంత్ రెడ్డి అన్నాడు, క్లారిటీ ఉన్నాడు. వాళ్ళకి ఎక్కువ ఏమైతే వాళ్ళకి ఓట్లు పడతాయి. ఉంటారు ముస్లిమ్స్, ఎందుకు అవసరం లేదు? భారతీయ ముస్లిమ్స్ ఉంటారు, భారతదేశం గౌరవించే ముస్లిమ్స్ ఉంటారు, వేదాలు చదివిన భగవద్గీత చదివిన ముస్లిమ్స్ ఉంటారు. ఎందుకు లేరమ్మా? తిరుపతికి వచ్చే ముస్లిం బీబీని అంచనా వాళ్ళు ఉంటారు. ముస్లిమ్స్ ఎందుకు లేరు? ముస్లిమ్స్ లేరా అని కాదు, అంటే విదేశీ భావజాల ముస్లింలు మేము ఖచ్చితంగా అంటాం. అట్లా చూద్దాం మరి దిమాగి మేధావుల అంశం ఎటువైపు వెళ్తుందనేది. మరి బీజేపీ మీద రుద్దబడుతున్న ఈ అంశాలకు సంబంధించి రాబోయే ఎలాంటి సమాధానం ఉంటుందని మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.